ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. అందరూ కలిసి వంశీపేటకి స్వాగతం చెప్పిన సంగతి పేరున అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. నాకు మీరందరూ కలిసి నవంబర్ 30 తారీఖు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మళ్ళా మే 13కి వంశీపేట ఎలక్షన్ కొట్టడానికి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సోదరులందరూ కలిసి మా వంశీపేటకి టికెట్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ మా పెద్దపల్లికి సంబంధించిన 7 ఎమ్మెల్యే పెద్దలు మంత్రి పదవి శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్ గారు, ప్రేమ్ సాగర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, విజయ రామారావు గారికి అందరినీ మా తమ్ముడితో సహా నేను మనవి చేసుకునేది ఏంటంటే, మనకు ఛాలెంజ్ కింద పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో మా వంశీపేటకి మంచి మెజారిటీ ఇవ్వాలని కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన విశ్వాసాన్ని పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, క్యాడర్లు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళకు మళ్ళొక్కసారి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నా. మనకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరెవరు కష్టపడ్డారో మళ్ళొక్కసారి మీ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ చేపిస్తున్నా. మీకు ఇచ్చే న్యాచురల్ ప్రియారిటీ 10 ఏళ్ల సంఘంలో మీ స్ట్రగుల్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఎల్లప్పుడూ మా మనస్ఫూర్తిగా కాపాడుకుంటామని మీ అందరికీ మళ్ళొకసారి విశ్వాసం ఇప్పిస్తున్న సోదరులారా. మనకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ముంగట మన కాంగ్రెస్ పార్టీని ఎట్లా జెండా ఊపు చేయాలనో మనం మంచి మెజారిటీతో మా వంశపేటకి ఇప్పిస్తే పెద్దలు రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసే కార్యక్రమం కింద మనం తీసుకున్న ఈ ఆకాంక్ష, దీన్ని ప్రజలందరినీ మన పెద్దపల్లికి ఉన్న సోదరులందరూ 3 లక్షల మెజారిటీ ఇచ్చిన తర్వాత ఈసారి మా వంశపేటకి దగ్గర మినిమం 4 నుంచి 5 లక్షల వరకు మెజారిటీ ఇస్తారనే ఒక ఆశ ఉన్నది. మీరందరూ కలిసికట్టి కోఆపరేట్ చేయమని మనస్ఫూర్తిగా చేతులు జోడించి మన బెల్లంపల్ల పోయినసారి నాకు ఇచ్చిన 12,000 మెజారిటీకి వెళ్ళి దగ్గర 15 నుంచి 20,000 మెజారిటీ ఇస్తారని ఒక ఆశతో మనకున్న 34 వార్డులలో ప్రతి ఒక్క వ్యక్తికి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మనం కలిసికట్టి పని చేసుకుందాం. ఈసారి మే 13కు కోఆపరేషన్ కావాలి. ప్రతి ఒక్కరు ఎవరో చేస్తారో వాళ్ళన్ని పనిని గుర్తించుకొని వాళ్ళు చేసిన కృషిని 100%గా నేను రివార్డ్ ఇచ్చే కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా చెప్తున్నా. మా పార్టీ తరఫు నుంచే కాదు, మన సోదరులకు ఏ హెల్ప్ కావాలనో చేసే నేను ఇచ్చిన వాగ్దానాన్ని, నాకు ఇచ్చిన ఎమ్మెల్యే జిమ్మెదారీతో ప్రకారంగా నాకు వచ్చే ఎంపీ క్యాడర్ కింద మా వంశీపేటను నేను మా తమ్ముడు కలిసి బెల్లంపల్లి, చెన్నూరుకు యావత్ మంచిర్యాల జిల్లానే కాదు మొత్తం పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి ఎట్లా చేస్తామో మా పెద్దలు వెంకటస్వామి గారు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉన్న ప్రజల సేవను ఎల్లకాలం ఉండి ఈసారి మా వంశీపేటని పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపిస్తారని ఒక ఆశతో మళ్ళొకసారి ఈ వార్డుకు వచ్చిన పెద్దలందరికీ పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. శాసనసభ్యులు వినోద్ గారితో పాటు మరియు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారితో పాటు పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు బెల్లంపల్లి ప్రాంతంలో చూస్తే ఎక్కడ లేని నిరుద్యోగ సమస్య ఉన్నది. మన తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ మన పిల్లలు భవిష్యత్తు ఈరోజు చాలా దారుణంగా ఉన్నది. బీకామ్, ఎంబీఏలు చదువుకొని పిల్లలు ఈరోజు ఆటోలు నడుపుకున్న పరిస్థితి ఉన్నది. దీన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం అనుకున్న తెలంగాణ ఒకటి, ఈరోజు మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు చూసిన తెలంగాణ ఒకటి. తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని దోచుకొని దౌర్జన్యాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టింది. ప్రజలు 4 నెలల క్రితం గట్టి చెంపదెబ్బ ఇచ్చి మన టీఆర్ఎస్ పార్టీని ఘోరంగా ఓడగొట్టినారు. ఇప్పుడు ప్రజాపాలనలో మీరు 4 నెలల్లో చూస్తున్నారు. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలైనవి. మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, 200 ఉచిత కరెంటు కానివ్వండి, యూనిట్ల కరెంట్ కానివ్వండి. మరి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను ప్రత్యేకంగా బెల్లంపల్లి ప్రజలకు, పెద్దపల్లి ప్రజలకు నా మాటిస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఈ గత 10 సంవత్సరాల్లో మన పెద్దపల్లి ప్రాంతము ఒక 20-30 సంవత్సరాలు వెనుకబడిపోయినట్టు కనిపిస్తుంది. మన దగ్గర వనరులు ఎక్కువ. ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చే చాలా అవసరం ఉన్నది.
నేను సెంటర్లో మీరందరూ ఆశీర్వాదం కోరుతున్నాను. సెంటర్లో మీరు నన్ను ఆశీర్వదించి పంపిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క చూసి నన్ను ఆశీర్వదించండి. నేను సెంటర్లో పోయి నిధుల కోసం పోరాడి మరీ ఇక్కడికి తీసుకొస్తాను. ఇక్కడ సమస్యలన్నీ పూర్తిగా మన అభివృద్ధి వాటిలో నడిపించాలని చెప్పి మీ అందరికీ మరొకసారి మాటిస్తూ, కాక గారు తెలంగాణ కోసం పోరాడినారు. మన పిల్లల భవిష్యత్తు మంచి దారిలో పెడతామని చెప్పి పోరాడినారు. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరికీ ఒక స్వేచ్ఛ అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా అభివృద్ధి బాటలో బెల్లంపల్లి ప్రజలకు మరియు పెద్దపల్లి ప్రజలకు తీసుకువెళ్తామని చెప్పి మాటిస్తూ మీ ఆశీర్వాదం కోరుతూ ముగిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.